ఈ సమ్మర్ వస్తే చాలు మనుషులకే కాదు చెట్లకు కూడా మజ్జిగ కావాలంట. మా తోటలో ఈ సమ్మర్ వస్తే చాలు మా సీతాఫలం తోటలో ఒక పురుగు పడుతుంది అనమాట. అది చెట్లలో ఆకులంతా తినేస్తుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ టైంలో చెట్లు బాగా ఇగురులు వస్తుంటాయి కదా. ఆ ఇగురులు వచ్చినప్పుడు ఆ లేత ఆకులంతా తినడానికి ఒక పురుగు పడుతుంది. ఆ పురుగు కోసం మేమైతే మందు, అంటే మన తోటలో ఎప్పుడు కూడా ఆర్గానిక్ మందులే కొడతాం కాబట్టి అయితే ఒక 10 లీటర్ల పాలు తెచ్చి పేరబెట్టి పెరుగు చేసుకున్నాము. దీన్ని బాగా పులుసు పెట్టి, అంటే మజ్జిగ చేసి పులుసు పెట్టి మనం చెట్లకి స్ప్రే చేసుకోవాలా. ఈ రోజు అయితే 10 లీటర్లు మాత్రమే, ఇంకో 10 లీటర్లు ఇంకో రోజు తేవాలి. ఎందుకంటే 10 లీటర్లు మా తోటకు సరిపోవు, పెద్దది కాబట్టి తోట. సో ఆల్రెడీ ముందుగానే పొలంలో డ్రమ్ముకి ఈ విధంగా ఒక అర్ధ డ్రమ్ముకి నీళ్లు పట్టి పెట్టుకున్నాము. ఈ డ్రమ్ములోకి బాగా మనము పులుసు పెట్టినటువంటి పెరుగుని యాడ్ చేసేసి ఇట్లా బాగా కట్టుతో ఒకసారి బాగా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేసినాం అనుకో బాగా మిక్స్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే గిన్నెతో కూడా ఒకసారి అట్లా కలుపుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా రోజు తిప్పుతూ ఉండాలి బాగా పులిసే వరకు. మేము ఎన్ని రోజులు పెడతాము, ఎట్లా స్ప్రే చేస్తామని చెప్పేసి స్ప్రే చేసినప్పుడు వీడియోలో పెడతాను. వీడియో నచ్చినట్లయితే మీరు మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.